100 సంవత్సరాలు 2047కి అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉంది. హైదరాబాద్ నగరం నెంబర్ 1గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒకటే గట్టున పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ని లైన్లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం. ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాల్ని ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో బ్రహ్మాండంగా వెలిగిన నగరం బందర్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి పూర్వ వైభవం తీసుకురావాలి, దీన్ని తీసుకొస్తాం. అందుకే పోర్టు కూడా ఈరోజు వస్తున్నానంటే నేను ఈరోజే సమాచారం తీసుకున్నా. 25 డిసెంబర్కి ఒకవేళ వీలు కాకపోతే మార్చి లోపల మళ్ళీ నేను వచ్చి పోర్ట్ ఇనాగరేట్ చేసే బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడూ అయిపోవలసిన పోర్టు దుర్మార్గులు చెరబట్టారు, దాన్ని నాశనం చేశారు. అయినా కూడా ఇప్పుడు నేను దాన్ని ముందుకు తీసుకుపోవడం తప్ప మళ్ళా వెనకాల ఆలోచిస్తే నష్టపోయేది మీరే. కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయం చేశాను. తప్పకుండా 2025కి పూర్తి చేసే బాధ్యత, లేకపోతే అటు ఇటు 1 నెల 2 నెలల్లో పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ పోర్ట్ వస్తే చాలా లాభాలు వస్తాయి. అక్కడి నుంచి ఇప్పుడే ఒక మాట చెప్పారు, ఇక్కడి నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్ కావాలని. తప్పకుండా నేషనల్ హైవేస్ వచ్చాయి, రైల్వే లైన్ కూడా వేస్తాం. ఇక్కడికి పోర్ట్ కనెక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే మళ్లీ మచిలీపట్నం పూర్వ వైభవం వస్తుంది. దాన్ని తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చే మునుపు నేను ఒక సెల్ ఫోన్లో మెసేజ్లు అడిగాను. ఇటీవల కాలంలో నేను ఎప్పటికప్పుడు మీకు సెల్ ఫోన్లో కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాను. మీరిచ్చే ఫీడ్బ్యాక్ను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చేస్తూ ఉంటాను. ఎన్నికల ముందు పదే పదే మిమ్మల్ని అడిగేవాడిని. ఓసారి నా ఫోన్ వస్తే తిట్టుకునేవాడు, ఇంకేం పని లేదని. అయినా కూడా నేను మళ్లీ మళ్లీ తెలుసుకొని నేను చేసే నిర్ణయం సరైన నిర్ణయం ఉండాలి, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజాహితానికి పనిచేయాలని నేను టెక్నాలజీ ఉపయోగించాను. దానివల్ల మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాం. చేసిన అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రాని విజయం. 93% అభ్యర్థులు గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. దాన్ని మళ్ళా కంటిన్యూ చేయాలనుకొని ఈరోజు వస్తానని నేను ఫోన్ చేశాను. మీ అందరికీ ఫోన్ చేస్తే మీరు 4-5 విషయాలు ప్రధానంగా చెప్పారు. డ్రైనేజ్ చాలా బాగాలేదు, డ్రైనేజ్ ఒకటి మీరు పూర్తిగా ఇది చేయాలని చాలా మంది చెప్పారు. ఇప్పుడే మాకుండే ఇక్కడ మా మంత్రిని నారాయణ గారిని, అదే మరి కొల్లు రవీందర్ని ఎంపీకి ఆదేశాలు ఇస్తున్నా. ఇక్కడ డ్రైనేజ్ 100% పర్ఫెక్ట్ గా ఉండేట్టుగా, ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ పడి నీళ్లు పోకపోతే లిఫ్ట్ చేసే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చెప్తున్నా. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నా. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. రెండో సమస్య ప్రధానంగా రిపేర్లు అడిగారు రోడ్ల మీద, అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మూడో సమస్య మీరు అడిగింది డంపింగ్ యార్డ్ అడిగారు. ఏదైతే ఆ డంపింగ్ యార్డ్ అయితే మొత్తం క్లీన్ చేయకపోతే గుట్టలుగా ఉంది, క్లీన్ చేయమన్నారు.
నిర్దిష్టమైన డైరెక్షన్ ఇచ్చాను. తొందరలోనే దాన్ని కూడా క్లీన్ చేస్తాం. మూడోది డ్రింకింగ్ వాటర్ అడిగారు. తప్పకుండా స్వచ్ఛ భారత్లో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పూర్తిగా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. అది చేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దానికి కూడా మనం ఆ రోజు ఇచ్చాం. ఇచ్చిన దాన్ని వీళ్ళు తీసేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా శ్రీకారం చుడతాం. మచిలీపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం స్వదేశీ దర్శన్ పథకం కింద పెట్టమని అడిగాడు రవీంద్ర గారు, అది కూడా పెడతాం. పోర్ట్ వస్తుంది, మత్స్యకారులకు ఇబ్బందులు వస్తాయి, వారికి కూడా ఉపాధి కల్పించమన్నారు. తప్పకుండా ఆల్టర్నేటివ్ పోర్ట్ అవన్నీ క్రియేట్ చేసి మత్స్యకారుల కోసం ఒక హార్బర్ క్రియేట్ చేసి వారిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా బందర్కు వస్తే మనకు గుర్తొచ్చేది బందర్ లడ్డు గుర్తొస్తుంది, గోల్డ్ కవరింగ్ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. ఈ రెండు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ వర్క్ ఇదే కేర్ ఆఫ్ అడ్రస్, వేలాది మంది పనిచేస్తారు. అందుకే దీన్ని ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్గా పెట్టి ఇక్కడ పనిచేసే ఈ బంగారు కోటింగ్ వస్తువులు భారతదేశం మొత్తం అమ్మడానికి ఏమేమి చేయగలుగుతామో ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ అమ్మేదానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ప్రత్యేకమైన శ్రద్ధ పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా కలంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేయాలి. గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ కింద ఏదైతే అపారమైన వనరులున్నాయి, 300 ఎకరాలు నేషనల్ కాలేజ్ యొక్క ఇది ఉంది, ఇవన్నీ ఉపయోగిస్తే బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ పనులు అయితే ఉన్నాయో మంత్రిగా కొల్లు రవీంద్ర గారే ఉన్నారు. ఆయనే ఇక్కడ అవన్నీ చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 2029 కంతా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. మీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయడానికి వీలు లేదు, చెట్టు నరకడానికి వీలు లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా కంట్రోల్ చేయగలుగుతారో చేయమని. నాకైతే పబ్లిసిటీ ఇచ్చుకోవాలని ఉండదు, కానీ మీ మనసుల్లో ఉంటే చాలు. కానీ అన్ని రాజకీయ పార్టీల్ని కంట్రోల్ చేయకుండా నేను ఏకపక్షంగా పోతే కొన్ని సమస్యలు వస్తాయి. దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగి ఎక్కడికక్కడ ఇలాంటివన్నీ కూడా మనం కట్టడి చేసే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా తొందరలోనే ఒక నిర్ణయం చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం. 2047కు బందర్ ఏ విధంగా ఉండాలి, ఈ బందర్లో మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబం ఏ విధంగా ఉండాలి. ఈరోజు ఎవ్వరికి అనుమానం వద్దు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. భారతదేశం రాబోయే 3-4 సంవత్సరాల్లో 3వ అగ్రదేశంగా తయారవుతున్న ఆర్థిక వ్యవస్థలో 2047లో నెంబర్ 1 గాని నెంబర్ 2గా గాని తయారయ్యే అవకాశం ఉంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నేను కోరుకునేది ఎన్నో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. మీ ఇంటి మిద్దిపైనే సోలార్ పెట్టుకుంటే ఆ సోలార్ కరెంట్ ఉపయోగించుకుని లైట్లు కానీ ఏసీ కానీ మీరు పెట్టుకోవచ్చు. మీకు స్కూటర్ ఉంటే కారు ఉంటే ఛార్జ్ కూడా చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ ప్రమోట్ చేయాలని, గ్రీన్ హబ్గా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని, దానికి మీ మచిలీపట్నం పోర్టు కూడా ఒక కేంద్రంగా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. చాలా భవిష్యత్తు ఉంది గ్రీన్ హైడ్రోజన్ కి. అలాంటి నూతనమైన ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా 2047కి ఇంకొక విషయం మిమ్మల్ని కోరుతున్నా.
జనాభా నియంత్రణ. ఒకప్పుడు నేను పాపులేషన్ తగ్గించమన్నా, ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దని చెప్పా. ఇప్పుడు ఒకరు కూడా వద్దంటున్నారు మీరు. ఇది చాలా ప్రమాదంలో పడిపోయాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ జీవితంలో 2.1 ఒక బిడ్డను కనాలి, అంటే ఇద్దరు కంటే ఎక్కువ బిడ్డలు కనే పరిస్థితిలో ఉండాలి. అప్పుడే జనాభా ఉంటుంది. ఈరోజు రాష్ట్రం 1.6కు 1.7కు పడిపోయాం. అంటే 1కి పడిపోతే ఇంకా ఎక్కడ కనపడిన ముసలోళ్లే కనపడొస్తారు. స్కూళ్ళన్నీ క్లోజ్ చేసేయాల. ఏమమ్మా దీనికి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఆ రోజు నేను మీ అందరికీ చెప్పాను పిల్లలు తగ్గించమని, దానివల్ల లాభాలేంటో చెప్పాను. కానీ ఈరోజు చూస్తున్నాను కొన్ని దేశాల్లో పిల్లలు లేకుండా అందరూ ముసలివాళ్ళు అయిపోయి వాళ్ళని చూసుకోవాలంటే డాక్టర్లు లేరు, నర్సులు లేరు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు రోబోలు వస్తున్నాయి, మెషిన్లు వస్తున్నాయి. కానీ మెషిన్లతోనే సాధ్యం కాదు. మళ్ళీ ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం ఆలోచించాలి, ప్రతి ఒక్క ఊరు ఆలోచించాలి. కనీసం 2 బిడ్డలు మీ కర్తవ్యం, మీ బాధ్యత. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లల్ని మనం కనే పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రోత్సహించాలి. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఒకప్పుడు స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయారు. అవునా కాదా? మీ గస్తీలో కూడా, మీ బస్తీలో మీరు చూడండి, ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువ ముసలోళ్ళు తిరుగుతున్నారు. అవునా కాదా? ఇది సహజం. కానీ ముందు జాగ్రత్త లేకపోతే నష్టపోయేది మనమే. అందుకే దీన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నా. ఒకప్పుడు నేను ఒక చట్టం పెట్టా, మున్సిపాలిటీలో కార్పొరేటర్గా, మేయర్గా నిలబడాలంటే 2 పిల్లలే ఉండాలి, ఎంపీటీసీ సర్పంచ్ ఉండాలంటే 2 పిల్లలు ఉండాలని పెట్టా. ఇప్పుడు 2 పిల్లలు లేకపోతే వాళ్ళు అర్హులు కాదని పెట్టాలి. ఇప్పుడు కొత్తగా అవి కూడా తీసుకొస్తాను. ఎందుకంటే కొన్ని డ్రాస్టిక్గా పోతే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు చేరలేము. 2047లో స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మీ అందరికీ పంపిస్తున్నా. మీ అందరి ఆలోచనలు తీసుకుంటా. రాష్ట్రం ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలి. అందుకే కొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాను. పండగ పూట సంక్రాంతి రోజున P4 పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ. నేను ఏ పని చేసినా పేదవాళ్ల కోసమే చేస్తా, పేదవాళ్ల కోసమే బ్రతుకుతా, కార్యక్రమాలు పేదవాళ్ల కోసం నిర్వహిస్తానని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాం. పేదవాడు పేదవాడుగా పుడుతున్నాడు, పేదవాడుగా పెరుగుతున్నాడు, జీవితాంతం సఫర్ అవుతున్నారు, కడాన పేదవాడుగానే చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నాగరిక ప్రపంచంలో పేదవాళ్ళను కూడా చేయూతనిచ్చి వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకురావడం మన బాధ్యత. అది కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి బందరుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను వచ్చాను, చెప్పాను, మీరు విన్నారు, మర్చిపోతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. నేను చెప్పింది 10 మందికి మీరు చెప్పాలి, నేను చెప్పింది మీరు కూడా ఆచరించాలి. అప్పుడే ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం ముందుకు పోతాం. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇది మనందరి మంచి కోసం చెప్తాను, నా ఒక్కడి కోసం కాదు. ఈరోజు ఏదైతే నేను మొన్న వరదలు